हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरे ते नाभी सरसि कृतसङ्गो मनसि जः समुत्तस्थौ तस्मादचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननी రోమావళిరితి. హరుని క్రోధజ్వాలల వలన మండుచున్న శరీరం గల మన్మథుడు ఆ మంటలను చల్లార్చుకోవడానికై లోతైన నీ పొక్కిలి అనే నాభీ సరస్సులో దూకాడు. అప్పుడు ఆ సరస్సు నుండి అతని ఒంటి నిప్పు వలన లేచిన ధూమలత అంటే తీగ వంటి పొగ నీ నూగురు అంటే రోమాంకురముగా తెలియబడుతున్నది. నాభి అంటే మణిపూర చక్రస్థానమును, స్తనద్వయ మధ్యము, అనాహత స్థానమును, స్తనములు, ఇడా, పింగళనాడులను సూచించినచో, నాభి నుండి స్తన మధ్యముగా వైపు పోగు నూగారు సుషుమ్నా మార్గమును సూచిస్తుంది. కాబట్టి కామప్రేరణకు కలిగిన చిత్తశోభము ఆజ్ఞాచక్రస్థాన స్థిత జ్ఞాననేత్ర వివేకము వలన తొలగి కామతాపము నాభిచక్రమునకు దిగి శాంతించును అనే ఆలోచన కలుగుతుంది. హరక్రోధజ్వాలావళిభిరవలీఢేన వపుషా గభీరే తే నాభీ సరసి కృతసంగో మనసి జః సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జననీ రోమావళిరితి.